పాడేరు ఘటన తర్వాత పాస్టర్ అభినయ్ దర్శన్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనపై దాడి జరిగిందంటూ మొదట సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం ఇప్పుడు దర్యాప్తు మలుపులు తిరుగుతున్న కొద్దీ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. మొదట సాధారణ దాడి ఘటనగా కనిపించిన ఈ వ్యవహారం ఇప్పుడు వ్యక్తిగత జీవితం, కుటుంబ వివాదాలు, క్రిమినల్ కేసులు, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాల దిశగా విస్తరించింది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో అభినయ్ చీకటి కోణాలు బయటపడుతున్నాయి. దీని మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఇది కరెంట్ బర్నింగ్ టాపిక్. ఇతని మీద దాడి జరిగింది అని చెప్పేసి ఒక వీడియో బయటకు వచ్చినప్పుడు షాక్ తిని మనందరికీ, ఈవెన్ మేము కూడా న్యూస్లో కవరేజ్ చేసినప్పుడు అరే తప్పు కాదు ఇది ఎట్లా చేశారు అని చెప్పేసి, మేబీ ఏమన్నా వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. తీరా చూస్తే ఈ మహానుభావుడు చాలా గొప్ప చరిత్ర ఉంది, గత చరిత్ర తవ్వితే. ఇప్పుడు ఆ విజువల్లో కనపడుతుంది కూడా ఇవన్నీ అదేమి ఒరిజినల్ హెయిర్ కూడా కాదంట, విగ్గట్ అది. అయితే ఇతను మహానటుడట. ఈయన ఈ గతంలో సినిమాలు కూడా చేసిండంట. సినిమాలు తర్వాత పాస్టర్ అవతారం ఎత్తడం, ఆ తర్వాత ఫోన్పేలు, పర్సనల్గా చూస్తేనేమో ఒక మొదటి భార్య ఉండగానే రెండో పెళ్ళి, రెండో ఆవిడని కూడా వదిలేసి ఇప్పుడు మూడో ఆవిడతో ఉన్నారని చెప్పేసి. సరే, పెళ్ళిళ్ళు ఎప్పుడైనా కానీ వ్యక్తిగత వ్యవహారమే, కానీ లీగల్గా చేయలేదనేది మనోడి మీద ఆరోపణ. 498 కేసులు ఉన్నాయంట ఇతని మీద. మరి ఖచ్చితంగా మొదటి భార్య ఎక్కడ బయట కూడా వినపడింది. ఇవన్నీ ఈరోజు డెవలప్మెంట్స్ ఇవన్నీ. ఇతని భాగవతం బయటపడిన తర్వాత ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. అతను మొదటి భార్య సౌమ్యంగా అని చెప్తోంది ఇప్పటికీ. అంటే నాకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి ఆవిడ. ఇప్పుడున్న ఆవిడ మూడో భార్య అని కూడా ఆవిడ ఎండోర్స్ చేస్తున్నారు. సో మనోడు మామూలు ప్లాన్ కాదు. మరి అది ఏ ఉద్దేశంతో చేశాడో, మరి రాజకీయంగా కూడా ఏమన్నా దీన్ని లబ్ధి పొందాలనుకున్నాడో, లేకపోతే ఎవరన్నా ప్లాన్ ఇచ్చారో ఏమో తెలియదు. మొత్తానికైతే పోలీసులు చాలా స్విఫ్ట్గా మూవ్ అయ్యారు. ఎస్పీ స్థాయిలో ఇప్పుడు ఎస్పీని మీద మంచి ప్రశంసలు కూడా వినపడుతున్నాయి. ఇతను మీద దాడిని బట్టబయలు చేశారు, సొంతంగా ఆర్కెస్ట్రేట్ చేసుకున్నాడంట. కొన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. అక్కడున్న కొంతమంది గిరిజన కుర్రోళ్ళని వాడుకుని వారికి ఏదో డబ్బు ఆశ చూపించి, అరే ఈ రకంగా నా మీద దాడి చేయండి అని చెప్పేసి ఉన్న ఆడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సార్ బాజీ గారు, ఇవి జస్ట్ ఒక ఆటకాయితనం, చిల్లరతనంగా, లేకపోతే అతనికి ఉన్నటువంటి ఒక క్రిమినల్ బ్రెయిన్గా చేసుకున్న దానిగా భావించాలా, లేదంటే దీని వెనకే ఉన్న రాజకీయ కుట్రకోణం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి చిన్నదాన్ని చిలవలు పలవలు చేసి కుల మతాలకు ఆపాదిస్తున్న పరిస్థితుల్లో సార్, ఇతను అభినయ్ దర్శన్ ఒక ఆకతాయ కాదు, ఒక విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన వ్యక్తిగా అతని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూస్తే అర్థమవుతా ఉందండి. ఇతను ఏంటంటే ఒక నిబద్ధత కానీ, ఒక సమగ్రమైన జీవన ప్రమాణాలతోటి మరి జీవించే వ్యక్తిగా కాకుండా అల్లరి చిల్లరగా ఉండటం, ఎట్లా పడితే అట్లా చేయటం, ఉమెనైజర్గా, అట్లాగే ఏంటంటే తేలిగ్గా డబ్బులు సంపాదించుకోవటానికి మతపరమైన ప్లాట్ఫామ్స్ని ఎంచుకోవటం, పాస్టర్గా అవతారం ఎత్తి మరి ప్రార్థనలు, కూటములు, స్వస్థత కూటములు, మరి మతపరమైన ప్రచారాలు ఆ రకంగా చేస్తూ ప్రజల దగ్గర ఒక రకమైన పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడటం. ఆ క్రమంలోనే పలు ఆరోపణలు అతను ఉన్నాయి. ఆ మహిళల్ని అతను వేధించినట్టుగా, మహిళల్ని లొంగ తీసుకొని రకరకాలుగా అకృత్యాలు చేసినట్టుగా, అట్లాగే అక్రమంగా దీన్ని అడ్డపెట్టుకొని డబ్బు సంపాదించడం. అంతేకాకుండా ఏంటంటే రీల్స్ తీయటం, ఈ సినిమా దీంతో వ్యామోహంతో మరి ఆ రూట్లో కూడా అతను రకరకాల రీల్స్ తీయటం, వేషాలు వేయటం, నటించటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టడం. ఇంతేకాకుండా ఏంటంటే ఇతను భరోసా అనే ఒక పార్టీ కూడా పెట్టాడట. భరోసా పార్టీ పేరు. ఆ భరోసా ఎవరికి ఇద్దరు కలగల ఇతను భరోసా పార్టీ మీద. అందుకోసం భరోసాకు ఎట్టగలుగుతుందని ఆలోచించి ఆ మధ్య ఒక పాస్టర్ మీద హత్య చేయబడిన దాని మీద వచ్చిన ఆ క్రేజీ, ఆ ఫాలో అప్ చూసి అదే రకమైన క్రేజ్ తను సంపాదించాలంటే ప్రజల్లో ఏదో తన మీద ఏదో జరిగిందని చెప్పేసి క్రియేట్ చేస్తే, ఆ హత్యాయత్నం జరిగిందని క్రియేట్ చేస్తే
సానుభూతి వస్తుంది, అందరు తను ఫాలో అవుతారు, తను పాపులర్ అయిపోతారు, ఓవర్ నైట్ గా రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయిపోతారు అనే ఒక ఉద్దేశంతో అతను దీనికి ప్లాన్ చేశాడండి. దానికి ఏంటంటే అతను ఒక పర్సన్ వసంత్ కుమార్ అనే ఒక గిరిజన యువకుడిని వాడుకున్నాడు. మరి అతను కొడుతున్నట్టు కారు తోటి యాక్సిడెంట్ చేసినట్టుగా క్రియేట్ చేశాడు. అంతే, ఇంకా చాలా మందిని వాడుకున్నాడు దీంట్లో. వాడుకొని హాస్పిటల్కి వెళ్ళి ఆ యాక్షన్ మరి చాలా నటన, చాలా ఆస్కార్ అవార్డు స్థాయిలో నటించి నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇతను ఒక ఆకతాయి అనుకోవాలా ఇతన్ని, లేకపోతే ఒక అజ్ఞాని అనుకోవాలా, మరి ప్రజలే తెలుస్తారు. పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అతని మీద నమోదు చేశారు. ప్రజల్ని మోసం చేయటం, అట్లాగే ఏంటంటే మత ప్రచారం ముసుగులో ప్రజల్ని వంచడం, మరి అక్రమ సంపాదనలకి మహిళల్ని లొంగ తీసుకొని మరి మహిళల పట్ల వంచడం, ఇవన్నీ కూడా పోలీసులు ఆధారాలు తీసి ఇతని మీద కేసు నమోదు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇది ఇతని యొక్క ఉదంతం మరి రాష్ట్రంలో ప్రచారం అవటం, దీన్ని మరి ఫాలో అవుతూ చాలా మంది ఆకతాయిలు పుట్టుకొస్తారు. ఇట్లాంటివి చేస్తూ చాలా మంది ఆకతాయిలు మరి పుట్టుకొస్తారు. రియల్ రాజకీయాల్లో కూడా కొంతమంది సానుభూతి కోసం మరి రాళ్లతో కొట్టించుకోవటం, కత్తులతో పొడిపించుకోవడం జరుగుతున్నప్పటికీ కూడా మరి వాళ్ళంటే పాపులర్ అయిపోయిన తర్వాత చేసింది వీళ్ళే. ఇప్పుడు ఇతను పాపం దీంతో పాపులర్ అవ్వాలనే ప్రయత్నం, ఇలాంటి వాటితో ప్రయత్నం చేశాడు, భంగపడ్డాడు. కాబట్టి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి విధానాలు, ఇలా పాపులర్ అవ్వాలంటే నిజంగా పార్టీ పెట్టుకొని రావాలి, ప్రజల్లో తిరుగు, ప్రజా సమస్యలను తెలుసుకో, భరోసా కల్పించు, నీ భరోసా పార్టీ గురించి మేము భరోసా ఇస్తామని చెప్పేసి కార్యకర్తలను డెవలప్ చేయి, నెట్వర్క్ డెవలప్ చేయి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఎంతో కొంత స్వాగతిస్తారు. కాబట్టి ఏంటంటే ఇతను ఎంచుకున్న మార్గం అనేది కరెక్ట్ మార్గం కాదనేది నేను ఫీల్ అవుతున్నాను సురేష్ గారు. ఇకపోతే ఏంటంటే ఈ సబ్జెక్ట్కి దాటి ఇందాక వారు లక్ష్మణ్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి స్పేస్ లేదు ఇక్కడ, ఇది ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీరు ఒకసారి చూడండి, 1956 నుంచి కంటిన్యూగా 83 వరకు 27 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని. అట్లాగే మరి ఇంకొక తడవ 5 సంవత్సరాలు పరిపాలించింది. అట్లాగే 2014 వరకు 10 సంవత్సరాలు, మొత్తం 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన చరిత్ర ఉంది. అట్లాగే ఎంతో బేస్ ఉంది, ఓటు బేస్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. అంత తొందరగా 10 సంవత్సరాల్లోనే 42 ఏళ్ళు పరిపాలించిన ఒక పార్టీకి బేస్ వెళ్ళిపోతుందా 10 సంవత్సరాల్లోనే? ఈ లోకల్ పార్టీలు వచ్చినంత మాత్రాన కాదండి, అది కాదు. అక్కడ ఏంటి జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువుగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం క్యాడర్ని ఉన్న పడాన్ని తీసుకెళ్లిపోయాడు. పైపెచ్చు రాష్ట్రాన్ని వెడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక ముద్ర వేసి మరి ఆ రకంగా ప్రజల్లో అపఖ్యాతి పాలు చేశారు. కాబట్టి కొంచెం బలహీనపడింది. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారండి. మాకు స్పేస్ మీరు తెచ్చుకుంటాం, స్పేస్ లేకపోవడం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విఫలమైపోయాడు. ఇంకా రెండో పార్టీ ఏముంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు చూడరు. ఎందుకంటే అతని అధ్వానమైన పరిపాలనను అనుభవించారు ప్రజలు 5 సంవత్సరాలు. మళ్ళీ ఆయన ఇంకా చూడరు. పోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మరి 2.5 సంవత్సరాలు జరిగింది. 2.5 సంవత్సరాల్లో కూడా అనేక వైఫల్యాలు ఉన్నాయి. ప్రజలంతా హ్యాపీగా లేరు. కాబట్టి స్పేస్ ఎందుకు ఉండదండి? ప్రజా సమస్య మీద పోరాడే వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడైనా స్పేస్ ఉంటుంది. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇందాక మొహిద్దీన్ గారు అంటున్నారు మేము టీడీపీకి గొంతుగా మాట్లాడుతున్నాం, టీడీపీ ప్రతినిధులుగా మాట్లాడుతున్నాం. చాలా తప్పండి అని మీరు చూసుకోండి. చరిత్ర అనేక సందర్భాల్లో షర్మిలారెడ్డి గారు కానీ మేము కానీ నేను ఈ డిబేట్లో అనేక సందర్భాల్లో సురేష్ గారు చెప్తారు, అనేక సందర్భాల్లో మరి తెలుగుదేశం పార్టీ పరిపాలనలోని లోపాలని ఎత్తి చూపించిన సందర్భాలు ఉన్నాయి, వైఫల్యాలను ఎత్తి చూపించిన సందర్భాలు ఉన్నాయి. మాకేం తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కానీ చుట్టం కాదు. మాకేమి మా అందరూ ఒకటే. మా లక్ష్యం ఏంటి? ప్రజా సమస్యల్ని ప్రజల పక్షాన మాట్లాడటం, పోరాటం చేయటం, ప్రజల్లో తిరగటం, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనటం. దానికి మాకు అందరూ ఒకటే. మీరు తప్పు చేశారు, మీరు వైఫల్యం బటన్ నొక్కటం గురించి మాట్లాడారు. ఆవిడ బటన్ నొక్కి మీరు వైఫల్యం చెందారు కాబట్టి మాట్లాడాం. అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మరి ఆ సూపర్ 6 అమల్లో కానివ్వండి, అనేక అంశాల్లో కానివ్వండి, రాజధాని అంశాల్లో కూడా కానివ్వండి, ఆ లోపాలని మేము అడుగడుగున ఎత్తి చూపిస్తూ ఉంటాం. డిబేట్ల ద్వారా కానివ్వండి, మా నాయకురాలు కూడా ప్రతి వేదిక మీద కూడా అనేక సందర్భాల్లో వైజాగ్ స్టీల్ గురించి కానివ్వండి, సూపర్ స్పెషల్ స్టేటస్ గురించి కానివ్వండి, అట్లాగే రైతాంగం ఓకే బాజీ గారు రైట్. ఎనీవే అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడు ఆ రకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న లోపాలని వాటిని తప్పుల్ని ఎత్తి చూపడం వల్ల వచ్చే వ్యతిరేకత ఏమన్నా ఉంటే గనక
అది మీకు ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుందని భావిస్తున్నారా, లేకపోతే అదేమన్నా వైసీపీకి ఉపయోగపడే రకంగా వెళ్ళే అవకాశం ఉందా? ఒక మాటలో చెప్పండి. వన్ సార్, ఇప్పుడు ఇవాళ ఎలక్షన్స్ ఏమి లేవు, ఓటు రూపంగా మేము ఆలోచించట్లా. ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల వాయిస్ ని కాంగ్రెస్ పార్టీ గొంతుకు ద్వారా బయటకు తీసుకొస్తున్నాం. ఇది కాదు, అది రేపు ఓటు రూపంగా ఖచ్చితంగా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది సార్? ప్రజల పక్షాన ఎవరు ఉంటారో వాళ్ళ పక్షాన ప్రజలు ఉంటారు. రైట్, ఓకే. ఎనీవే, ఇది మనం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. మొయినుద్దీన్ గారు, ఏంటి అభినయ్ వెనకాల ఏమన్నా వైసీపీ ఏమన్నా ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అభినయ్ దర్శన్ అనే వ్యక్తి అతనే కాదు, ఎవరైనా సార్ మతం ముసుగులో మత ఛాందస్యవాదులు చేసే ప్రతి పనిని ప్రతి భారతీయుడు ఖండించాల్సి, అది మంచి పద్ధతి కాదు. ఈ రోజు అభినయ్ దర్శన్ చేసిన పనికి క్రైస్తవ మతాన్ని రోడ్డుకి ఇచ్చినట్టు చేసి అయినట్టు. ఎంతో మంది పాస్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి పైన ఒక మచ్చ అనేది అభినయ్ దర్శన్ ఒక దుర్మార్గుడు పెట్టిన మచ్చ సార్ ఇది. ఎందుకంటే ఈ దుర్మార్గులు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఆయన బేగ్ గారు చెప్పారు, ఒక విచ్చలవిడిగా, ఒక సోంబేరిగా, ఒక పరికమాల విధవలు ఇటువంటి వాళ్ళందరూ వచ్చేసి భరోసా పార్టీ అని పెట్టేసి అతను భరోసా ప్రజలు తీసుకువెళ్ళాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి అని ఒక దురుద్దేశం చేశారు సార్. మతం అనేది, నేను ముస్లింని, నేను మసీదుకు పోతాను, ఇంటి నుంచి బయటకు వస్తాను, నేను భారతీయుడిని, బజార్లకు వెళ్తాను నేను భారతీయుడిని, ఆఫీసుకి వెళ్తాను నేను భారతీయుడిని, రోడ్డు వెళ్తానే నేను భారతీయుడిని, ఒక షాపులకు వెళ్తాను నేను భారతీయుడిని. నేను ఎక్కడ ముస్లింని? కేవలం మసీదులో, నా ఇంట్లో మాత్రమే. క్రిస్టియన్ సేమ్ టు సేమ్, చర్చి నుంచి బయటకు వస్తే అతను భారతీయుడు. ఈ విధంగా కొంతమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కేవలం మతం పేరు చెప్పుకొని, ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని, ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మత రాజకీయాలు చేస్తున్నారు. ఆ మతగారి రాజకీయాల భాగస్వామ్యమే ఇప్పుడు భరోసా పార్టీ వినయ్ దర్శన్ చేసిన పెద్ద పని సార్. ఈ రోజు రఘురామకృష్ణరాజు చెప్తున్నారు, చూశారా క్రైస్తవుల పాస్టర్ల రూపంలో వచ్చి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అంటే అతను నేను ఆ మాటను పూర్తిగా ఖండిస్తున్నా సార్. ప్రతి పాస్టరు, ప్రతి వాడు ఎవరో ఒక చిల్లర తప్పు చేస్తే, ఎవరో ఒక ముస్లిం తప్పు చేస్తే, ఎవరో ఒక హిందూ తప్పు చేస్తే మొత్తం సమాజాన్ని తీసుకొచ్చి దాన్ని చుట్టడము అని అంతకంటే నీచ హేయమైన చర్య ఇంకొకటి ఉండదు సార్. ఇటువంటి దుర్మార్గులు కఠినంగా శిక్షించాలి సార్. ఇంకోటి సార్, ఇంకొక మాట ఇందాక చెప్పాలనుకున్నాను, మాకు షర్మిల గారికి రాజకీయ విభేదాలు తప్ప మాకు ఎటువంటిది సార్. ఈ రోజు మేము మాట్లాడింది వైఎస్ఆర్ బిడ్డగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలి కాదు. మా యొక్క పార్టీ వైఎస్ఆర్ సిపిని దుమ్మెత్తి పోసినందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, కుక్కలు ఇంతకుముందు అన్నారు, ఇంతకుముందు శేషాలు అన్నారు. ఈ విధంగా మేము రాజకీయంగా ఆమె ఎదుర్కొంటాం, రాజకీయంగా మాట్లాడుకుంటాం. వైఎస్ఆర్ కుటుంబం గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి రాజకీయంగా ఆమెకు ఎటువంటి సంబంధం లేదు. మీ దగ్గర ఏముంటే మీరు అదే విషయం, నాకు సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యంగా మేము వెనుక నిలబడ్డాం కాబట్టి మా బాధ్యతగా మేము ఖండిస్తున్నాం సార్. అంత తప్ప మాకు ఆమె వైఎస్ఆర్సీపీ కాదు, ఆమె ఏపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆమె ఆ పని చేస్తే మంచిది. అవన్నీ వదిలేసి కేవలము జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము, దానికోసం తిట్టడము, దాని గురించి మంచిది కాదనేది ప్రజలు తెలియజేస్తున్నాం సార్. విమర్శలు చేయొద్దని ఎవరు అంటారు, కాకపోతే మనం ఏ రకమైన భాష వాడుతున్నాం సరే. ఎనీవే, అది మీ పార్టీకి వదిలేస్తున్నాం. విజయ్ కిరణ్ గారు, వీడు చేసిన పనికి పోలీసులు సెల్ఫ్ హామే కదా, అంటే అతనికి మీద అతనే కదా ఇది డ్రామా ఆడుకున్నది, ఎవరి మీద అటాక్ చేయలేదు కదా అని ఏమన్నా చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళేమో తెలియదు. కానీ నాకు వీడు పోలీసులను కూడా తప్పు పెట్టాడు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ కస్టడీలో లేదని చెప్పేసి బయట చెప్తున్నారు, కానీ నేను మమ్మల్ని మాత్రం వదలలేదు, ఈ రకంగా పోలీసులను కూడా టార్గెట్ చేశాడు. మరి అప్పుడు ఛాలెంజ్గా తీసుకున్నారు, వీడు మొత్తం పర్సనల్స్ అన్ని బయటకు తెస్తున్నారు. ఇప్పుడు వీడి మీద ఉన్న కేసులు, వీడి క్రిమినల్ యాక్టివిటీ, వీడి బాజీ గారు కోట్ చేసినట్టు వీడు వమనైజర్గా వీడు చేసినటువంటి వేషాలు, అలాగే వీడి పేటీఎం ద్వారా వీడికంట భరోసా కల్పించాలంట. భరోసా పార్టీ పెట్టుకుంది జనాల కోసం కాదు, వీడి కోసం, వీడికి భరోసా ఇవ్వాలంట వీడి జనాలంతా. అసలు పాస్టర్ అన్నవాడు వీడి మళ్ళీ పొలిటికల్ పార్టీ ఏంటి వీడికి? అంటే చూడండి, ఒక్కొక్కడు ఎన్ని రూపాల్లో వస్తున్నాడు. మొదటంట వీడు యాక్టర్ అంట,
అప్పుడేమో పాత ఫోటోలు వస్తుంటే దాంట్లోనేమో ఇది మొత్తం బాల్డ్ హెడ్. ఓకే, పర్సనల్, మనం బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం లేదు. సరే, హీరో అవుదాం అనుకున్నాడు, అప్పటి నుంచి విగ్గు పెడుతున్నట్టున్నాడు. సరే, అది అయిపోయింది, ఆ కోణం అయిపోయింది. తర్వాత పాస్టర్ అవతారం ఎత్తాడు. ఈ అవతారం నుంచి మళ్ళీ భరోసా పార్టీ పెట్టాడంట. నేను మొదటిసారి వింటున్నా ఈ పార్టీ పేరు. సరే, ఇటువంటి చాలా ఉంటాయిలేండి, వేల సంఖ్యలో ఉన్నాయి. ఆడొక్కడే సభ్యుడే ఉంటాడు, లేకపోతే ఆడితో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సభ్యులు కూడా ఉన్నారో లేదు తెలియదు. మొత్తానికి భరోసాగా బాగానే డబ్బులు గుంజాడంటండి మరి ప్రజల నుంచి. ఇటువంటి ఈ లంపెన్ ఎలిమెంట్స్ మీద ఈ రకంగా ప్రజల మీద పడుతున్నప్పుడు కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వాలే కదండి. చూసి చూడనట్టు లేదు, అదేమంటే మతం కాబట్టి ఎక్కడ మనకి అంటుకుంటుందో, మనకి ఎక్కడ నష్టం చేకూరుస్తుందో ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ ఎస్పీ ఉన్నాడు, ధైర్యంగా హ్యాండిల్ చేశాడు. ఆడు పాస్టర్ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి అని చెప్పేసి ఇంత తక్కువ టైంలో దాన్ని హ్యాండిల్ చేసి బయట తీశాడు. ఈడెక్కడన్నా మళ్ళీ మత కోణం వాడుకుంటాడేమో, ప్రజల్లో ఏమైనా సెంటిమెంట్లు లేపుతాడేమో అని కూడా ఏమీ ఆలోచించలేదు. సంశయం కూడా లేకుండా ఆయన తన విధిని బ్రహ్మాండంగా నిర్వర్తించాడు. అలాగే చేయాలి ప్రభుత్వాలు కూడా. అది ఏ మతానికి సంబంధించినోడైనా, అది హిందూ మతాల్లో ఉన్నటువంటి ఎవడన్నా దొంగ బాబాలు అవ్వచ్చు, ఎవడైనా కానీ ఉక్కుపాదంతో అడిచేస్తే ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి, ప్రజలను పట్టుకుని పీడించకుండా ఉంటారు. ఏమంటారు సార్? సార్, ఇందాక మీరు చెప్పిన రిమార్క్స్ లాగానే నేను కూడా నాలాగా మీలాగా అందరం కూడా ఆశ్చర్యపోయాం. ఏంట్రా, ఒక పక్కన రాష్ట్రంలో ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, యువతకు ఉపాధి కలుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇటువంటి కార్యక్రమాలు జరగటం ఏంటా, ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంటా అని ఒక సెకండ్ అనుకున్నాం. ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు బిలీవ్ మీ ఆర్ నాట్, నేను నిజంగా ఇదేదో స్కెచ్ లాగా ఉందిరా అని చెప్పి నాకు అక్కడే అర్థమైపోయింది వాళ్ళు చేసినటువంటి స్కిట్లో. సార్, ఇప్పుడు ఈ అభినవ్ అనే వాడి ఎంట్రీకి ముందు ఒక 2 ఇష్యూస్ జరిగినాయి సార్. ఒకటి త్రిపుల్ గారిది, రెండోది సుప్రీంకోర్టు ఆర్డర్. ఈ రెండింటి మధ్యలో చాలామంది యూట్యూబర్స్ పుట్టుకొచ్చారు, చాలామంది ఇట్లాంటి భరోసా పేటీఎం బ్యాచ్ పుట్టుకొచ్చారు, చాలామంది రాజకీయ బెగ్గర్స్ కూడా దీని ముసుగులో బయటకు వచ్చారు. ఈ రెండింటి మధ్యలో వివాదాన్ని క్యాష్ చేసుకునేటువంటి కొంతమంది పొలిటికల్గా, కొంతమంది ఆర్థికంగా, కొంతమంది పబ్లిసిటీ పరంగా ఇట్లా క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితిలోకి వీళ్ళు వచ్చారు. త్రిపుల్ గారి అంశంలో ఆయన గుడికి అడ్డుపట్టం అనేటువంటిది అక్కడ అతను చేసినటువంటి తప్పు. ఏదైనా సరే ఉన్న గుడికి వచ్చినప్పుడు, స్థానిక ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు అతను అడ్డుపడటం తప్పు. రెండోది, ఆయన మళ్ళీ తిరిగి శ్రీరామనవమికి వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి అడ్డుపడటం తప్పు. ఆ తప్పులే జరిగింది కాబట్టి త్రిపుల్ గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కస్టోడియల్ టార్చర్ చేయించారు కాబట్టి, అప్పుడు తప్పుడు కేసులు SC/ST యాక్ట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు త్రిపుల్ గారు కూడా ఆ సమాజం మొత్తం మీద దాడి చేస్తా ఉన్నాడు. దాన్ని కూడా నేను ఖండిస్తా ఉన్నా. ఇప్పుడు నీ పైన టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయి, అంతేగాని ఈ కమ్యూనిటీ మొత్తం మీద దాడి చేయడం అనేటువంటి తప్పు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇటువంటి అభినయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. అది ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు, అది ఎవరు వెళ్ళినా సరే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి దళితులకి SC/ST యాక్ట్ పెట్టేటువంటి అవకాశం లేదు. అది పెడితే కొట్టేస్తారనేది యూనివర్సల్ ట్రూత్, అందరికీ తెలుసు. దాన్ని ఇతను తప్పుగా పెట్టడం, అది కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనే. ఆ గుడికి సంబంధించిన అంశాన్ని బయట పెట్టింది ఎవరు? సాక్షి పేపర్లో పెట్టినటువంటి సంఘటనే. మీరు ఇంకొకటి చూస్తే, మీరు చూపించే వీడియోలో ఒక్క సాక్షి ఛానల్ తప్ప వేరే ఏ ఇతర ప్రముఖ ఛానల్స్ కూడా ఈ అభినయ్ అనే వాడి దగ్గరికి తీసుకెళ్లి మైక్ పెట్టలేదు. అంటే ఇక్కడ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఏ చిల్లర కార్యక్రమం జరిగినా దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేసి, ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు హార్ట్ అటాక్తో పాటు తర్వాత గొడ్డలపోటు ఎట్లా వచ్చిందో, అదే విధంగా మీరు చూస్తే ఇప్పుడు కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే క్రైస్తవ సమాజం మీద దాడి అని రకరకాలైనటువంటి స్టోరీలు నడిపారు కాసేపు. ఆ తర్వాత తీరా చూస్తే వాస్తవంగా మీరు ఒక మాట అన్నారు, పోలీసులు గట్టిగా ఉండాలి. వీడు అసలు పాస్టర్ కాదండి, పాస్టర్ వేషం వేసుకున్నటువంటి ఒక దొంగ. పాస్టర్ వేషంలో మతాల మధ్య చిచ్చు పెడదామని, మతాల మధ్య చిచ్చులో చలి కాచుకుందామని దొంగ. వీడు మాత్రమే కాదు, తెలంగాణ నుంచి ఇంకోటి వస్తున్నాడు ఈ మధ్యకాలంలో, అజయ్ అనేవాడు. వాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. వాడు వచ్చి ఇక్కడ రెచ్చగొడతా ఉంటాడు. అంటే క్రైస్తవత్వం ఏం చెప్పిద్దండి? అహింసను బోధిస్తే వాడొచ్చి నరకండి, వెయ్యండి, తీయండి అంటా ఉంటాడు. సార్, ఇది అంతా కూడా ఇటువంటి మెస్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అద్భుతమైన పాలనని మసకబార్చాలనేటువంటి వీళ్ళ కుట్రని
ఈ రోజున పోలీసులు ఛేదించిన సందర్భంగా ఆ పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా అండి. ఇటువంటి మేక వండిన పులిల్ని ఏ విధంగా అయితే తెనాలిలో రౌడీ షీటర్లని గంజాయి బ్యాచ్ని అరికాలు కోటింగ్ ఇచ్చారో అదే విధంగా వీళ్ళని పబ్లిక్లో నడిపించాలండి. ఇంకొకటికి ఇటువంటి తప్పుడు కార్యక్రమం చేయాలంటే ఉచ్చ కారిపోవాలి ఒక్కొక్కడికి. కరెక్ట్. అందుకని నేను ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది సిబిఎన్. మీలాంటి చిల్లర వేషాలు కుప్పిగంతులు వేస్తే ఒక్కొక్కడికి ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా చేయాలో చేతైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. మీలాగా 100 గుళ్ళ పైన దాడులు చేస్తే కళ్ళు మూసుకునే ప్రభుత్వం కాదు ఇది. గుర్తుపెట్టుకోమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రైట్ సార్. లక్ష్మణ్ గారు, లాస్ట్ ఇయర్ ప్రవీణ్ పగడాల ఆయన దాన్ని ఎంత రచ్చ చేశారో చూసాం. ఎన్ని ప్రయత్నాలు చేశారో దీన్ని ఒక మత చిచ్చుగా రేపడానికి. ఇప్పటికీ కూడా అప్పుడు కూడా ఇతను బాగానే చలికాచుకున్నాడంట ఆ వ్యవహారంలో కూడా. కానీ వీడి పేరు మనకు అప్పుడు పెద్దగా వినపడలేదు. అలాగే ఇప్పుడు మన సోదరుడు కిరణ్ గారు చెప్పినట్లు అజయ్ అన్న పేరు అప్పుడు కూడా బాగా వినపడింది. ఇప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల హత్య అని చెప్పేసి అంటాడు. అదేమంటే హైదరాబాద్లో ఆయన మందు కొనుక్కున్న దగ్గర నుంచి బండి మీద రోజంతా ఆయన ప్రయాణం చేసిన వీడియోలన్నీ ఉంటే అవంతా సీసీటీవీ ఫుటేజ్ క్రియేట్ చేశారని చెప్పేసి ఇప్పటికీ వాదిస్తుంటారు వీళ్ళు. ఆయన ఇంట్లో వాళ్ళు మొదట్లోనే కన్విన్స్ అయ్యారు. వాళ్ళు పాపం ఆ బాధను దిగమింగుకున్నారు. వీళ్ళు మాత్రం ఎంతకీ కూడా దీన్ని రెచ్చగొట్టాలని సంవత్సరం పాటు ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మనం గుర్తు చేసుకుంటే ఆ సందర్భంలో ఎంతో రాజకీయ నేపథ్యం ఉండి చరిత్ర ఉన్నటువంటి హర్ష కుమార్ లాంటి వాళ్ళు కూడా ఎంత దిగజారిపోయి మత రాజకీయాలు చేద్దామని ట్రై చేశారు చూసాం, ప్రవీణ్ పగడాల మృతిని అడ్డం పెట్టుకొని. అలాగే అజయ్ లాంటి వారు, అలాగే ఆడెవడప్పుడు ఆ టైంలో లింగం అనే ఒక పేరు గుర్తుంది నాకు. ఆడు అంతే, నరికేస్తాం చీరేస్తాం అని చెప్పేసి. ఎవరో నిజంగానే యాక్సిడెంట్లో, రోడ్ యాక్సిడెంట్లోనో లేకపోతే ఇంకేమన్నా వ్యక్తిగత కారణాలతో ఎవరన్నా నిజంగా చంపుకున్నా మొత్తాన్ని వర్గాలని అడ్డం పెట్టేసి నరికేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళ మీద చూసి చూడనట్లుగా ఉండటం వల్ల ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ రోజు రోజుకి కొత్తగా పుట్టుకొస్తున్నాయని అర్థమవుతుంది. సార్, ఇప్పుడు ఇటువంటి వాళ్ళని ఏరిపారేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇటువంటి వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. కనీసం దీని తర్వాత అయినా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఏదో ఒకటి అయిపోయింది కదా అని చెప్పి వదిలేయకుండా పూర్తి స్థాయిలో వీళ్ళ మీద ఒక కన్నేయాల్సిన అవసరం ఉందంటారు లేదంటారా? నేను క్రిస్టియన్స్ అని అంటలేదు, పాస్టర్స్ అని అంటలేదు, అక్రాస్ ఆల్ ది రిలీజియన్స్ అండ్ ఏదైనా కానీ ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ బాబాలుగా లేకపోతే పాస్టర్లుగా అవతారాలు ఎత్తే వాళ్ళ మీద. సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏదైనా ముఖ్యమైన పాత్ర పోషించారు అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళ మతాలకు ఏవైతే వాళ్ళ మతాలు ఉండొచ్చు, ఏమైపోతుందంటే ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం మాది, మా మతస్థుడు వచ్చాడు అని విరవీగిపోయి కొన్ని తప్పుడు పనులు చేయడము జరుగుతుంది. నేను ఉదాహరణ చాలా చెప్పగలను, ఇప్పుడు టైం లేదు కాబట్టి. ఈ విషయంలో ఏంటంటే ఇక్కడ మొన్న మా కడపలో ఒక ముస్లిం హిందువులకు వివాదాన్ని తీసుకొచ్చారు. దాని వెనక ఎవరున్నారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కొత్త బయటకు వచ్చింది. ఇప్పుడు వీడి చెత్తానాయాల విషయంలో కూడా మూలాలు ఎక్కడి నుంచి అంటే కడప నుంచి వచ్చాయి అనేది వాళ్ళ టీవీ ఛానల్లో అన్నింటి వస్తుంది. అంటే ఇవి వెనక ఉండి నాటకాలు ఆడిపించి డిస్టర్బెన్స్ చేయాలా అనేటువంటి పద్ధతిలో రాజకీయ నాయకులు వ్యవహరించడం చాలా తప్పండి, చాలా తప్పు. మతాలను రెచ్చగొట్టి మీరు రాజకీయ పబ్బం గడుపుకుంటారా? ఏం అవసరం ఉంది? మీరు మంచి పని చేసి ప్రజలు మెప్పించి ఓటు తెప్పించుకోండి. ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా చేసి ఇంకో మతం ఓట్లు సంపాదించాలని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఏ మతంలోనైనా. ఇప్పుడు ఈ రెండు విషయాల్లో కూడా కడప మూలాలు, పులివెందుల మూలాలు ఉన్నాయి అనేటువంటిది పెట్టుకుంది. ఏం చెప్పాలి? ఒకవేళ ఉంటే నీచమైన పర్యటన పూర్తిగా విచారణ కంప్లీట్ కాలేదు, అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. అసలు వాడికి ఏదైనాతో ఆ పని చేస్తున్నాడు ఇంతకాలం నుంచి అంటే మీకు నేను ఉదాహరణ చెప్తా. అంటే వేరే విధంగా అనుకోనంటే ఒక విషయం. హైదరాబాదులో లక్డీ కపూల్ ఇది సెంటర్. ఇప్పుడంటే
ఐటెసిటీ పెద్దగా పెరిగిపోయింది, కానీ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి సిట్టింగ్ సెంటర్ లెక్కడికి మామూలుగా ఆ సెంటర్ లో ఒక పులివెందుల వ్యక్తి వచ్చి ఒక అపార్ట్మెంట్ లో రూమ్ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు నిలబెత్తు ఫోటో పెట్టి, ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి చూసిన వ్యక్తిగా చెప్తాను, నేను చూడకుండా ఎక్కడ వ్యభిచారం చేస్తున్నాడు. విచారం మా పులివెందుల వ్యక్తి నేను కనపడేది ఎక్కడికి హోటల్ డిపెండ్ చేస్తుంటే, సార్ ఇక్కడే ఉన్నావు, నీకు ఒక విషయం చూపిస్తా సార్ అని చెప్పి నాకు ఒళ్ళు మండి వెంటనే రాజశేఖర ఆ రోజు సాయంత్రమే కలిసి అర్జెంట్ మాట్లాడాలంటే ఇంటి దగ్గర అపాయింట్మెంట్ సాయంత్రం నేను ఇంటికి పోతాడు సార్, ఇట్లా జరిగిందని చెప్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి రైడ్ చేసి ఆ రోజే వాడిని తన్ని పులివెందులకు తరిమేశారు. అంటే ఏ పనులు చేయటానికైనా కూడా పులివెందుల వాళ్ళు సిద్ధపడతారు అని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. ఎంత నీచానికైనా దిగజారుతారు డబ్బులు ఇస్తే. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు గ్రేట్ రాజశేఖర, కానీ ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు ఎన్ని తప్పుడు పనులు చేయాలనుకుంటారో అన్ని తప్పుడు పనులు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు అంటే, ఇట్లాంటి మతాలు రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు అంటే కరెక్టేనా అది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? టీవీ ఛానల్స్ వస్తున్నాయి, గొడవలు అవుతున్నాయి, కడపలో పెద్ద గొడవ అయింది, ఇక్కడ ఈడి విషయం ఉంది, ఆయన ఆరా తీసుకోవాలి కదా, వాస్తవం తెలుసుకోవాలి కదా. ఇది తప్పు లేకపోతే నువ్వు వారించాలి కదా. చిన్న విషయాలు ఏమన్నా చిన్న విషయాలు కాదు ఇవి, చిలికి పెద్దవైపోతాయి. దీన్ని నాయకులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే వెంటనే రియాక్ట్ కావాలి. రియాక్ట్ కాకుండా ఆలస్యమయ్యే కొద్దీ ఇష్యూ పెరిగిపోతుంది. వాడు ఎంత దుర్మార్గం పనులు చేశాడంటే ఒకటే రెండా? అదే మీరు చెప్తుంటే ఇవన్నీ వాడు ఎన్ని దుర్మార్గమైన పనులు చేశాడు. మరి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు మరి నువ్వు క్రిస్టియానిటీ గురించి చెప్తాడు ఆయన కదా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంది. ఎక్కడ ఉన్నారండి పాస్టర్లు అంటారు, వాడు పాస్టరా? తిట్టకూడదు కానీ మనము ఏం చెప్పాలి చెప్పండి? అంత నిచారం తిరిగి అంటారు ఎవరైనా? రైట్, చూద్దాం ఇంకా ఇంకెన్ని వ్యవహారాలు బయటకు వస్తాయో చూద్దాం. ఇతను సింగిల్ గా ఇండివిజువల్ గా చేశాడా మీరు అన్నట్టు? ఇంకొకటి మీరు కడపకి చెందిన వారైనా కానీ హానెస్ట్గా చాలా నిజాయితీగా జరిగిన విషయాన్ని ఖండిస్తూ వీడు కూడా కడపకే చెందినవాడు అని చెప్పేసి రావడం అనేది బాధాకరం. అన్నీ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ అటువైపే వేళ్ళు చూపిస్తున్నానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో ప్రభుత్వం మీరంతా హానెస్ట్గా దీన్ని ఆ కోణంలో చూశారో అలాగే చూసి ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఏమన్నా తయారై ఉన్నారా ఆల్రెడీ బయటికి రాకుండా, అలాగే వీడి వెనకాల ఇంకేమన్నా శక్తులు ఉన్నాయని చెప్పేసి కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, మొయినుద్దీన్ గారు, బాజీ గారు అండ్ విజయ్ కిరణ్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.